బాపట్ల జిల్లా కొత్తపాలెంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య హత్య చేసింది. హోంగార్డుగా పనిచేస్తున్న అమరేంద్రను అతని భార్య అరుణ చంపింది. మద్యానికి బానిసై ఉద్యోగం పోగొట్టుకున్న అమరేంద్రను తాడు బిగించి రోడ్డుపైకి లాక్కొచ్చింది అరుణ. భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయిన అరుణ కోసం అమరేంద్ర వెళ్లగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అమరేంద్రను కర్రతో కొట్టి మెడకు తాడు బిగించి హత్య చేసింది అరుణ. మెడకు తాడు బిగించి రోడ్డుపైకి లాక్కొని రావడంతో అమరేంద్ర మృతి చెందాడు. బాపట్ల జిల్లా కొత్తపాలెంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య హత్య చేసింది. హోంగార్డుగా పనిచేస్తున్న అమరేంద్రను అతని భార్య అరుణ చంపింది. మద్యానికి బానిసై ఉద్యోగం పోగొట్టుకున్న అమరేంద్రను తాడు బిగించి రోడ్డుపైకి లాక్కొచ్చింది అరుణ. భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయిన అరుణ కోసం అమరేంద్ర వెళ్లగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అమరేంద్రను కర్రతో కొట్టి మెడకు తాడు బిగించి హత్య చేసింది అరుణ. మెడకు తాడు బిగించి రోడ్డుపైకి లాక్కొని రావడంతో అమరేంద్ర మృతి చెందాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, రేపల్లె నియోజకవర్గంలో దారుణం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో భర్తని భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. 12 సంవత్సరాల క్రితం నిజాంపట్నం మండలం గోకర్ల మఠానికి చెందిన అమరేంద్ర, అలానే కొత్తపాలెనికి చెందిన అరుణ ఇద్దరికి వివాహమైంది. అప్పుడు హోంగార్డ్గా అమరేంద్ర పనిచేస్తున్నారు. హైదరాబాద్లో హోంగార్డ్గా పనిచేస్తున్నారు. అమరేంద్ర పూర్తిగా మద్యానికి బానిసం కావడంతో పూర్తిగా ఉద్యోగాన్ని కూడా కోల్పోవడం జరిగింది. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏడాది క్రితం అరుణ తన పిల్లలిద్దరిని తీసుకుని పుట్టింటికి కొత్తపాలెం వచ్చేసింది. అయితే అప్పటి నుంచి కొంత వివాదం నడుస్తోంది. పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ కూడా అయింది. అయినా సరే పూర్తిగా మద్యానికి బానిసైన భర్త మద్య దురలవాటును మానుకుంటేనే ఖచ్చితంగా తాను కాపురానికి వస్తానని తేల్చి చెప్పింది. అయితే నిన్న సాయంత్రం అమరేంద్ర కొత్తపాలెంలోని తన భార్య తల్లిదండ్రుల ఇంటికి, అంటే తన అత్తగారింటికి వచ్చారు. అత్తగారింటికి బాగా మద్యం సేవించి వచ్చి భార్య పైన కర్రతో దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. వెంటనే భార్య అరుణ కర్ర తీసుకుని భర్త పైన దాడి చేసింది. దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. తరువాత అరుణ తన భర్త మెడకి ఒక బలమైన తాడును బిగించి రోడ్డుపైకి తీసుకువచ్చి ఎన్నాళ్ళుగానో తనను వేధిస్తున్నావు అంటూ కాలు తలపైన పెట్టి తాడుని బాగా మెడకి బిగించడంతో భర్త అక్కడికక్కడే చనిపోయారు. ఇదంతా వీడియో తీశారు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భర్తను చంపుతూ ఉంటున్న దృశ్యాలు అందరూ చూస్తూనే ఉన్నారు కొత్తపాలెంలో, కానీ ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ వీడియోలు చూస్తే చాలా భయంకరంగా, చాలా దారుణంగా ఉంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.